అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులో టీ గ్లాస్తో సగం వరకు శనగపప్పు వేయించుకుని ఈ పప్పుని దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి, బాగుంటుంది. దీంట్లో 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 5 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మీరు ఓన్లీ ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, ఓన్లీ పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు. రెండు కలిపి వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని వీటిని సిమ్లో పెట్టి దోరగా వేగే వరకు వేయించండి. ఒక 10 నిమిషాలు. ఇలా వేగినాక దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోనే ఒక 3 పెద్ద సైజు టమాటాలు, చిన్నవైతే 4 చిన్న ముక్కలుగా కట్ చేసి చట్నీకి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసి మీడియం మంటలో వేయించండి. వాటర్ ఇంకిపోయే వరకు వేయించాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ వేయించండి. ఇదిగో ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేయించిన పప్పులు మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్సీ వేయండి. ఇప్పుడు ఇందులో వేయించిన టమాటాలు, ఒక వాటర్ గ్లాస్ వరకు వాటర్ పడుతుందండి, కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ వేసుకోండి. ఇలా మిక్సీ వేస్తే చట్నీ రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. లైక్ అయితే తప్పకుండా చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.